పెట్టారమ్మా ఇది? మేము మటుగా 10 సంవత్సరాల నుంచి ఇదే చికెన్ కబాబ్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడే ఈ ఐటెంని బొంగు చికెను, రొయ్య, తర్వాత వచ్చి కౌజు పిట్టలు, చికెన్ ఐటమ్స్ సంబంధించి మొత్తం పెట్టాము. అది రేట్లు ఎలా ఉంటాయి అమ్మా ఇక్కడ? రేట్లు అందరికీ అందుబాటులో ఉండేటట్టు రీజనబుల్గానే ఉంటాయి. ఎలాగంటే 20, 30, 50 అలాగా ఆ విధంగా అది అందరూ కొనుక్కునే విధంగా ఉంటాయి. కాబట్టి దూరం ప్రాంతాల్లో నుంచి కూడా గుంటూరు, విజయవాడ, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న జనం మొత్తం వచ్చి కొనుక్కొని తింటూ ఉంటారు. ఒక స్టిక్కి ఎన్ని చీకులు? వీటిని చీకులే అంటారు కదా, చీకులు ఎన్ని చీకులు వస్తాయి? ఒక స్టిక్లో 5 చీకులు గుచ్చుతాము. రొయ్య అయినా 5 గుచ్చుతాము, చికెన్ అయినా 5 గుచ్చుతాము. కందనకాయ, లివరు, ఒక విన్స్కి 3 ఉంటాయి. బ్యాగ్స్ అనే వాటికి కూడా 5 ఉంటాయి. సో దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు? అంటే ఆయిల్ కానీ ఈ కారం ఇలాంటి? కారం కానీ క్వాలిటీయే వాడతాము. సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము, నెయ్యి వాడతాము. తర్వాత వచ్చి దాంట్లో వేసే ఐటమ్స్ మొత్తం మేము ఇంట్లోనే తయారు చేసుకొని వాడతాం. బయట నుంచి తీసుకొచ్చి వాడేది కాదు. అందరితో పాటు మేము తినే పదార్థం కాబట్టి మంచిగానే శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచి వాడతాం. చేతులు కూడా నీట్గా కడుక్కుంటాం టైం టు టైం. నిమ్మకాయ, ఉల్లిపాయ అన్న ఐటెం కూడా వాటిల్లో వేస్తాం. ఏ టైం నుంచి ఏ టైం వరకు? అదే సాయంత్రం పూట 6 గంటల నుంచి 11 గంటల వరకు. ఏ అబ్జెక్షన్ లేకపోతే ఐటెంని బట్టి ఉండే దీన్ని బట్టి మిగిలితే 1 గంట పోలీసులుగా సహాయంతో 1 గంట, అరగంట అటు ఇటుగా ఉంటాం. ఇది అడ్రస్ ఎక్కడమ్మా? ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన వీడియో చూసి రావాలనుకునే వాళ్ళకి అడ్రస్ ఎక్కడ? అడ్రస్ ఎక్కడ అంటే ఎర్రబాలెం పరిధి. ఇది మంగళగిరి సంబంధించి మంగళగిరి మండలం. అయితే ఇది ఇక్కడ డిలైట్ డాబా ఆపోజిట్లోనమాట. ఎర్రబాలెం డిలైట్ డాబా ఆపోజిట్లో ఈ చికెన్ కబాబ్ సెంటర్ ఉంటుంది. అది ఇది బిస్మిల్లా చేసే ఇస్తారు? బిస్మిల్లా చేసే ఇస్తాము. నొలకపేట మౌలాలి చికెన్ సెంటర్ నుంచి ఈ చికెన్ అనేది వస్తుంది కాబట్టి బిస్మిల్లా చేసి కంపల్సరీ బిస్మిల్లా ఉంది. కౌజు పెట్టకైనా కానీ సరే బిస్మిల్లా చేసే ఇస్తాము. మళ్ళీ కాల్తారా? ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలమాన. అందరం కూడా చదువును పూర్తి చేసుకుని ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉంటూ మా అందరికి వచ్చిన అంతమంది దాతలు గమనించి మీకు వచ్చిన సహాయం అంతా డిమాండ్ లేదు. మీకు వచ్చినంత సహాయపడి మమ్మల్ని ఆదుకుంటామని ఆశిస్తూ మా ఈ కార్యక్రమంలో ప్రజలు మంచి పాటలు
వచ్చి